హాయ్ ఆకాష్ గారు. హలో అండి. హాయ్. సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యా, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది. ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్గా కంప్లీట్గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ ఐల్ డైరెక్ట్ 2-3 ఫిల్మ్స్. ఓకే, మీ ఇంట్లో మీకు బాగా సపోర్టింగ్ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ ఎండ్ వరకు? అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది, డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు. బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన అంటే నేను ఎక్కువ మాట్లాడలేను డాడీతో, చాలా మొహమాటంగా చాలా భయంగా ఉంటాను డాడీతో. బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగగలను, ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను. అండ్ మై మామ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. యా, సో ఐ హ్యావ్ టు సే మామ్. ఓకే, డాడీతో మూవీస్ చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు? అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు, ప్రస్తుతానికి చేయొద్దని. బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్. సోలోగా నా ఓన్ టాలెంట్ కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాక, అంటే పూరి జగన్నాథ్ కొడుకుతో ఒక సినిమా వేస్తున్నారని కాకుండా, నెక్స్ట్ టైం ఏదైనా సినిమా వేసేటప్పుడు పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా వేస్తున్నారు అనేలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే.